సో టొమాటో రసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఆనియన్స్, టొమాటో ప్యూరీ, కరివేపాకు అండ్ కొంచెం చింతపండు, కొత్తిమీర, 2 ఎండుమిరపకాయలు. మీ ఇష్టం, ఎండుమిరపకాయలు మీ కారంకి తగ్గట్టు వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ప్యాన్ పెట్టాను. ప్యాన్ కొంచెం ఆయిల్ వేసాను, కొంచెం హీట్ అని చూసారా. ఇక్కడ తాలింపు గింజలు వేస్తున్నాను చూడండి. తాలింపు గింజలు నేను మొత్తం మిక్స్ చేసి పెట్టుకుంటాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఇంకా మినపగుళ్ళు సన్నవి. సో ఇవి కొంచెం చిట్లాలి, సౌండ్ రావాలి, ఆవాలు చిట్లాలి. సో చిట్లిన తర్వాత కరివేపాకు, ఆనియన్స్ వేసుకోవాలి. సో కొంచెం చిట్లేదాకా వెయిట్ చేద్దాం. ఓకే. సో ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను చూసారా. సో మిర్చికి ఎండుమిర్చి ఇలా వాడినప్పుడు హ్యాండ్తో కాకుండా ఇలా సిజర్తో కట్ చేసుకోండి, మీకు బాగుంటుంది. అంటే మంట రాదు, చెయ్యి ఈజీగా ఉంటుంది వంట చేసేటప్పుడు. సో ఇక్కడ ఆనియన్స్ వేసాను, కొంచెం ఆనియన్స్ చాలు, హాఫ్ ఆనియన్ చాలు. అండ్ కొంచెం కరివేపాకు. సో కరివేపాకు కూడా వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేద్దాం. ఓకే. నేను ఇక్కడ రసం పౌడర్, సాంబార్ పౌడర్ ఇలాంటివి ఏమి యూస్ చేయను. మొత్తం అన్నీ న్యాచురల్ ఇంట్లోవే, బయట పౌడర్స్ అవేం వాడను. చూడండి, ఇవి కొంచెం మగ్గిన తర్వాత టొమాటో ప్యూరీ. సో ఇక్కడ నేను 2 to 3 స్మాల్ టొమాటోస్ తీసుకున్నాను. ఇదేంటంటే డైరెక్ట్గా మిక్సీ పట్టాను, ఆ మిక్సీలో వచ్చిన ప్యూరీ అనమాట. అలా కాకుండా మనం ఆల్రెడీ ముందే ఉడకబెట్టేసుకొని పైన స్కిన్ పీల్ ఆఫ్ చేసేసి దాన్ని మిక్సీ అయినా వేసుకోవచ్చు. సో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే అది బిఫోర్ బాయిలింగ్ చేస్తాము, ఇది వేసిన తర్వాత కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేయాలి. సో అదే డిఫరెన్స్. టేస్ట్ మాత్రం రెండు సేమ్ ఉంటుంది. ఒక 5 minutes ఇక్కడ మగ్గాలి. టొమాటో కొంచెం అంటే ముందు ఉడకపెట్టలేదు కాబట్టి. సో ఇక్కడ కొంచెం మగ్గింది చూసారా. ఇప్పుడు కొంచెం చింతపండు రసం వేద్దాం. కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దాం. చింతపండు రసం, కొంచెం వాటర్. సో మనకి ఎంత అయితే కావాలో క్వాంటిటీ, దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసేసుకోండి. కొంచెం సాల్ట్, కారం కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. సో కరివేపాకు, కొత్తిమీర మ్యాండేటరీ రసంలో, అదే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో కట్ చేసేస్తున్నాను చూసారా ఈజీగా. వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేసేసేద్దాం. మీకు స్టిల్ ఇంకా కొంచెం క్వాంటిటీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే ఓకే. సో సాల్ట్, కళ్ళుప్పు వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది, మీకు తగ్గ టేస్ట్. సో ఎంతైతే కావాలో అంత వేసుకోండి. ఇంకా మూత పెట్టేద్దాం. సిమ్లో పెట్టి మూత పెడితే బాగా మగ్గిది, ఎందుకంటే ప్యూరీ ప్రీవియస్గా మనం బాయిల్ చేసుకోలేదు కాబట్టి కొంచెం ఒక 5 minutes మగ్గబెడితే బాగుంటుంది అంతే. తర్వాత 3 times పొంగు రానివ్వాలి. చూసారా, ఒకసారి ఆల్రెడీ వచ్చేసింది. అండ్ మళ్ళీ సిమ్లో పెట్టుకుందాం, మళ్ళీ హైలో పెట్టుకుందాం, మళ్ళీ సెకండ్ టైం పొంగు వచ్చేసింది, మళ్ళీ థర్డ్ టైం, అంతే. కొత్తిమీర ఆల్రెడీ ముందే చల్లేసుకున్నాం కాబట్టి నో ఇష్యూస్. ఇప్పుడు ఆఫ్ చేసేసాను, అంతే. టొమాటో రసం రెడీ. వేడివేడిగా సర్వ్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.